హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. నేను సాటర్డే కదా బయటకైతే వచ్చాము. ఇంకా జున్నుని మున్నుని ఆడిపిద్దామని వచ్చాము. సాటర్డే సండే కదా, మేము చాలా రోజులు అయింది వచ్చి. ఎప్పుడో మున్నుకి 6-7 months అప్పుడు వచ్చినాము. అప్పుడు అంతా తెలివి లేదు ఆడుకోవడానికి. సో ఇప్పుడైతే కొంచెం ఆడుకుంటున్నాడు, బాగా ఆడుకుంటున్నాడు, మామూలుగా కాదు. అసలు రాగానే చుట్టూ చూస్తున్నాడు. ఏంటి కలర్ఫుల్గా ఉంది కదా, వాళ్ళ కంటికి కలర్ఫుల్ కలర్స్ కనిపిస్తే కొంచెం ఎంజాయ్ చేస్తారు, బాగా చూస్తారనమాట, ఆడుకుంటారు. సో అందుకనే బొమ్మల్ని ఎక్కువ ఇష్టపడతారు. అండ్ టీవీని కూడా కలర్గా ఉంటాయి కదా కార్టూన్స్, అవి దానికోసమే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. సో అందుకే కలర్ బాల్స్ చూడంగానే వాడు ఫుల్ హ్యాపీ తోటి జున్ను అయితే ఇంకేం జంప్ చేసే దాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ కార్లు ఉంటాయి, చిన్న చిన్న కార్లు, దాంట్లో కూర్చొని కాళ్ళతోటి ముందుకు అనడమే. సో జున్ను అయితే అంటది. ఇంకా మున్ను లాస్ట్ టైం కూర్చోబెడితే అంత కూర్చునేటోడు కాదనమాట. ఇప్పుడు కొంచెం కూర్చుంటున్నాడు, నుంచుంటున్నాడు కాబట్టి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. దా దా మున్ను, పట్టుకో పట్టుకో. అది ఎట్లా పోతుంది నా చూస్తాండు. స్లైడింగ్ చేయిస్తే అస్సలు కూర్చోవట్లేదు, అసలు అక్కడి నుంచి వచ్చేస్తున్నాడు ఇందాక. సో మళ్ళీ ఇంకోసారి కూర్చోబెట్టి వాడికి అలవాటు చేద్దాం. వాళ్ళకి పిల్లలకి ఏంటంటే ఇప్పటి నుంచే అలవాటు చేయిస్తే వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాకంటే 1.5 yearకి 2 yearsకి కొంచెం బాగా రన్ చేస్తారు, ఆడుకుంటూ ఉంటారు కదా. ఈ ఏజ్లోనే ఎక్కువ ఆడతారు కదా పిల్లలు. సో అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పటి నుంచే కొంచెం కొంచెం నేర్పిస్తే. జున్నుకి ఏమైందంటే, జున్నుకి ఫస్ట్ స్టార్టింగ్ తీసుకెళ్ళేటోళ్ళంలే కానీ తను ఫస్ట్ నుంచి మొన్నటిదాకా అసలు స్లైడింగ్ అంటే చాలా భయపడింది. సో ఇప్పుడైతే కొంచెం బాగా ఫాస్ట్గా స్లైడ్ చేస్తుంది, పెద్ద పెద్దవి కూడా స్లైడింగ్ చేస్తుంది. బబుల్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా జున్ను ఆడుతూనే ఉంది. సో కొంతమంది పిల్లలు కళ్ళల్లో పడుతుంది, జున్నుకు కూడా కళ్ళల్లో పడింది. కొంచెం కళ్ళు నోళ్ళలో ఆ పాప అయితే నోట్లో వేసుకుంటుంది. ఇంకా అంతే, పిల్లలు అసలు ఫుల్ ఎంజాయ్ చేశారండి ఈరోజు అయితే సాటర్డే. జున్ను అండ్ మున్ను బాగా అలసిపోయారు ఆడి. దా పోదాం, దా ఇంకా దామ్మా పోదాం, దా 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 దా. ఇంకా దాని తర్వాతకి మాల్కి అయితే వచ్చాము. పక్కనే ఉంది నెక్సస్ మాల్. ఇది చిన్నదండి. ఇంకొకటి వైట్ ఫీల్డ్లో ఉన్నది, అది పెద్దదన్నమాట. ఇంకా జున్నుకి ఆకలేస్తుంది, ఈవినింగ్ అయిపోయింది కదా, సో ఏదో ఒకటి తినిపించాలనేసి పైకి అయితే వచ్చాము. ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది దానికి. ఇంటికి వెళ్ళి చేస్తా అన్నా కూడా వినలేదు. ఇంకా మాల్కి వెళ్దామని చెప్పింది. ఇంకా గేమ్స్ కూడా ఏం ఆడలేదు, ఎందుకంటే కార్డ్ రీఛార్జ్ అయిపోయింది. అందులోనూ ఈ నెక్సస్ మాల్లో వేరే కార్డు, ఆ నెక్సస్ మాల్లో వేరే కార్డు. సో అందుకనే గేమ్స్ అయితే ఏం ఆడలేదు, జస్ట్ ఫుడ్ తినేసి వెళ్ళిపోయాము. ఇంకా మొన్నేమో ఆడుతూ ఉన్నాడు. వాడికి ఆల్రెడీ ఫ్రూట్స్ తీసుకొచ్చాను తినిపిద్దామనేసి. ఇంకా మున్నుకి ఆకలేస్తుంది అనేసి తినిపించాను. కొంచెం లైట్గా చికాకు చేసిండు. ఫ్రూట్స్ అయితే పెట్టుకొని వచ్చాను కదా, సో అయ్యే తింటున్నాడు. టీత్ అయితే వచ్చాయి, 4 teeth అయితే వస్తున్నాయి. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. ఐస్ క్రీమ్ కోసము ఆర్డర్ పెట్టుకుంటున్నాము. మనమే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. అక్కడ బర్గర్ అయినా ఐస్ క్రీమ్ అయినా ఇంకేదైనా మనమే ఆర్డర్ పెట్టుకోవాలి. మాల్లో అన్ని రకాల వస్తువులు అన్నీ దొరుకుతాయండి. ఏది కావాలంటే అది ఉంటుంది, అన్నీ ఈజీగా దొరుకుతాయి మనకి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. మాల్లో కంటే బయట తీసుకుంటే బెటరు. కాకపోతే మాల్లో చాలా 100 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మన ఇష్టం ఏదైనా ఒకటి, కాకపోతే ఇంకొకటి నచ్చితే ఇంకోటి తీసుకోవచ్చు. ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. అక్కడ ఆర్డర్ పెడితే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. జున్నుకి బావకి వెనిలా ఫ్లేవర్, నాకేమో వెనిలా ఫ్లేవరే, కానీ దానిపైన టాపింగ్కి అది చాక్లెట్ చిప్స్ వేసారు. అంతే అండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో.
కూర్చుంది అందాడ